సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. అదేవిధంగా కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మనకి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంది. సో దాంట్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి ఫాస్ట్. ఎందుకంటే అక్కడ చిన్న చిన్న మనీ ఎర్నింగ్ లూట్స్ కానీ వెబ్సైట్స్ కానీ సో దాని గురించి మనకు అక్కడ చెప్తూ ఉంటాం, దాంట్లో వస్తుంటాయి. సో గైస్, ఈరోజు టాపిక్లోకి వచ్చేసినట్లయితే ఏంటంటే ఫ్రీలాన్సింగ్ అని నేను ప్రీవియస్గా ఒక వీడియో తీసాను. సో ఆ ప్రీవియస్ వీడియోస్లో ఏదైతే ఫ్రీలాన్సింగ్ గురించి చెప్పాను, బట్ స్కిల్ గురించి క్యాన్వా గురించి నేను మళ్ళీ చెప్తాను. సో అది ఈ వీడియోలో చెప్తున్నాను, స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. గైస్, ఈరోజు క్యాన్వాలో సేమ్ ఇప్పుడు ఇదే వీడియోకి థంబ్నెయిల్ని చేద్దాం, మీ ముందే థంబ్నెయిల్ చేద్దాం. ఎలా చేయాలి ఏం సంగతి అనేది నేను కొంచెం చెప్తాను, మీరు చూడండి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా వస్తుంది. మీరు ఏంటంటే రేషియో తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని నేను రేషియో తీసుకున్నాను. సో రేషియో తీసుకున్న తర్వాత దాని తర్వాత నెక్స్ట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. కలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు మీ ఫోటో ఏమైనా కావాలంటే మీ ఫోటో ఏదైతుందో మీ ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ గైస్ ఏంటంటే మీరు దాంట్లో చేస్తారు, మొబైల్లో చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ అప్లోడ్స్ అని ఉంటుంది, ఇంకొకటి కెమెరా రోల్ అని ఉంటుంది. కెమెరా రోల్ అంటే ఏంటంటే సింపుల్గా మీకు డైరెక్ట్గా గ్యాలరీ త్రూ డైరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే ఎలాంటిదంటే ఒకసారి యూజ్ చేసే ఇమేజెస్ ఉంటాయి కదా, సో అట్లాంటివి కెమెరా రోల్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మనం డైలీ యూజ్ చేస్తామనే ఏవైతే ఇమేజెస్ ఉంటాయో అవి ఇక్కడ అప్లోడ్స్లో పెట్టుకుంటే ఏంటంటే వీళ్ళనే సేవ్ అయిపోతాయి. సో అది కాదు, ఫస్ట్ అయితే మీ ఫోటోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్లో అయితే 3 టెక్స్ట్ ఉంటాయి. సో ఇక్కడ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, లిటిల్ బాడీ. ఏదేంటంటే మనం హెడ్డింగ్ వాడుకోవాలి. డిలీట్. మనం హెడ్డింగ్స్లో సో క్యాన్వా అని పెడదాం. లెర్న్ క్యాన్వా అని పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఒక కార్నర్లో పెట్టి ఈ డాట్ని స్లైడ్ చేసేద్దాం. సో స్లైడ్ చేసేస్తే వచ్చేసింది. ఇవి కూడా ఎప్పుడైనా గైస్ హెడ్డింగ్స్ వచ్చేసి క్యాపిటల్స్ వాడండి. క్యాన్వా. అండ్ నెక్స్ట్ గైస్ ఇక్కడ మీకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏదైతే ఉందో లెటర్స్, సో ఇదే లెటర్స్ ఏంటంటే మీకు ఇట్లా కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఓన్లీ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు కలరింగ్లోకి వెళ్ళి ఇలా క్లిక్ చేసుకుంటే మీకు చూడండి ఒకసారి ఓన్లీ అదొక్కటి కలర్ చేంజ్ అవుతుంది. సో అలాగా మీకు ఏదైతే కావాలో దాన్ని మాత్రం అలా సెలెక్ట్ చేసుకోవచ్చు సపరేట్గా. అండ్ నెక్స్ట్ ఇదైతే ఇక్కడ పెట్టేసుకోండి. అండ్ దాని తర్వాత మళ్ళీ అప్లోడ్స్లో నుంచి మళ్ళీ ఒకటి తెచ్చుకుందాం. మనం ఈ ఇమేజ్ని ఇక్కడ పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ సేమ్ ఇంకొకటి గైస్, ఇవి బాగా వాడతారు. ఒక్క 1 సెకండ్. సింపుల్గా గైస్ ఇక్కడ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే మీకు ఏదైతే క్యాన్వాలో ఉన్నటువంటి ఇమేజెస్ లైక్ స్టిక్కర్స్ అనేది మీరు ఇక్కడ నుంచి తీసుకునేటివన్నీ ఎలిమెంట్స్ అంటారు. సో అది ఏదైనా కానీ ఇక్కడ మనం వచ్చేసి ఇప్పుడు పేపర్ అని సెర్చ్ చేస్తున్నాను. పేపర్. గైస్ ఇక్కడ కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఆల్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ గ్రాఫిక్స్ ఉంటాయి, ఇక్కడ ఫొటోస్ ఉంటాయి, ఇక్కడ ఫ్రేమ్స్ ఉంటాయి, ఇక్కడ వీడియోస్ ఉంటాయి. ఇక్కడ గ్రాఫిక్స్ వచ్చేసి ఏంటంటే వీటికి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్స్ అనేది రిమూవ్ అయిపోయి మీకు రెడీగా ఉంటాయి. ఫొటోస్ అయితేనేమో బార్డర్స్ వస్తాయి, చుట్టూ బార్డర్స్ వస్తాయి, ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వదు. సో గ్రాఫిక్స్ ఎక్కువ యూజ్ చేయండి. గ్రాఫిక్స్ యూజ్ చేయడం వల్ల మీకు అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది, చూడడానికి కూడా కొంచెం బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని ఇటు కార్నర్లో పెట్టామనుకోండి, కలర్ సెట్ అవ్వట్లేదు గైస్. మెయిన్ కలర్ సెట్ అవ్వాలి, సో ఇవన్నీ సెట్ అవ్వాలి. కొంచెం చూసుకుంటూ చేయాలి మనకి ఏదైతే ఎడిటింగ్ ఉందో. సింపుల్గా ఏంటంటే మీరు కొన్ని ఎడిట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఎడిట్ చేసిన తర్వాత మీరు అవన్నీ తీసుకెళ్ళి ఇంతకుముందుకు నేనైతే చెప్పాను కదా ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేయండి. మీరు అప్లోడ్ చేస్తే మీకు అక్కడ వస్తుంటాయి ఏమైనా ప్రాజెక్ట్స్. గైస్ ఇప్పుడు ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్. ఇప్పుడు ఇది ఇలా పెట్టాము, ఇది ఏంటంటే ఈ ఫోటో వెనకకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు దాని మీద క్లిక్ చేసుకొని సింపుల్గా
లేయర్స్లోకి వెళ్ళాలి మనం. 3 డాట్స్ మీదలోకి వచ్చేసి లేయర్స్లోకి వచ్చేసి షో ఆల్ లేయర్స్లోకి వచ్చేసి ఇక్కడ కనిపిస్తాయి మనకు. సో దీని మీద డబుల్ ట్యాప్ ఇచ్చుకొని లాస్ట్ మన ఫోటో కింద పేస్ట్ చేసేస్తే సో చెక్ చేసుకోండి. ఇప్పుడు మన ఫోటో వెనకకి వెళ్ళిపోయింది. సో ఇలానే సింపుల్గా చేసుకోవచ్చు గాయస్. ఏంటంటే మీరు మీకు రాకున్నా కానీ చేయండి, చేస్తుంటే అదే ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇప్పుడు దీని ఫాంట్ చేంజ్ చేయాలంటే ఇక్కడ సింపుల్గా మీకు కనిపిస్తుంది కదా ఫాంట్స్, ఇక్కడ చాలా ఫాంట్స్ ఉంటాయి. మీకు నచ్చినటువంటి ఫాంట్స్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ గైస్ కొందరు తెలుగులో వాడతారు టెక్స్ట్, దీంట్లో ఉండదు. సింపుల్గా ఏం చేయాలంటే గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ ట్రాన్స్లేట్ అని కొట్టండి. సో ట్రాన్స్లేట్ అని కొట్టండి. ట్రాన్స్లేట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఏం లాంగ్వేజ్ కావాలి, తెలుగు కావాలి కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం వచ్చేసి తెలుగులో అని పెడతాం. లో అని పెట్టేస్తే తెలుగులో అంటే రావట్లేదు, దానికి కొంచెం టైం పడుతుంది. సో సింపుల్గా తెలుగు అని సెలెక్ట్ చేసుకున్నాం. లో అని వచ్చింది. ఒక్కొక్కసారి దాంట్లో రావు. సింపుల్గా మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ స్పేస్ ఇచ్చుకోండి. స్పేస్ ఇచ్చుకొని మళ్ళీ ఇక్కడ లో అని మనం తర్వాత చేసాం కదా, సో దీన్ని కాపీ చేయండి. సో మళ్ళీ సేమ్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. సారీ కాపీ అవ్వలేదు. కాపీ టు క్లిక్ బోర్డ్. ఎస్ గైస్, ఇక్కడ కాపీ అయింది. సో సింపుల్గా దీన్ని ఒక పక్కకు పెట్టేసుకోండి. ఇక్కడ కిందికి ఉంటేనే బెటర్. సో దీనికి కూడా ఒకటి ఏమంటారు, స్క్రాచ్ అనే కొన్ని ఉంటాయి. స్క్రాచెస్ అంటే ఇట్లా కొన్ని వస్తాయి గైస్, ఇవి కొంచెం బాగుంటాయి చూడడానికి కూడా. సో ఏంటంటే మనం ఇట్లా యూజ్ చేసుకోవచ్చు ఈ టెక్స్ట్ అనేది. దీంట్లో మెయిన్గా కొంచెం చిన్న టైం పడుతుంది దీనికి. నేను ఇది వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా ట్రై చేస్తున్నా, ఏదో అదో మీకు చూపించడానికి. సో మళ్ళీ ఇక్కడ మనకి టెక్స్ట్ కలర్ కనిపించాలి కాబట్టి టెక్స్ట్ కలర్ని చేంజ్ చేసుకోవాలి పక్కాగా. అది వైట్ ఇది వైట్ దాంట్లోనే కలిసిపోయింది. సో గ్రీన్ పెడదాం. మళ్ళీ సేమ్ అడ్జస్ట్మెంట్, సింపుల్. సో గైస్ ఇక్కడ ఈ వీడియో ఎవరికి వర్తించుతుంది అనేది కూడా మనం ఇక్కడ పెట్టాలి కదా, ఫ్రీలాన్సర్స్. సో ఫ్రీలాన్సర్స్ కాబట్టి ఫ్రీలాన్సర్స్ అని కూడా మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. సో ఇది నెక్స్ట్, ఇది ఇంతే చాలు. అండ్ నెక్స్ట్ మీకు బ్యాక్గ్రౌండ్స్ ఇంకా మంచిగా కావాలంటే ఇక్కడ లైన్స్ అనేది సెర్చ్ చేయండి. ఎక్కువ ఇది యూజ్ చేస్తారు, ఆల్మోస్ట్ ఎక్కువ యూట్యూబర్స్ ఇదే యూజ్ చేస్తారు. సో లైన్స్ రావట్లేదు. బాక్స్ అని సెర్చ్ చేద్దాం. మన ఛానల్లో కూడా మీరు చూడొచ్చు. కరెక్ట్ టైం దొరకట్లేదు. 1 సెకండ్. మనం రీసెంట్లీ యూజ్డ్లో ఉంటాయి కదా ఇక్కడ మనకి ఇప్పటివరకు ఏదైతే యూజ్ చేసామో అవన్నీ ఉంటాయి. దిస్ వన్. సింపుల్గా దీన్ని ఇక్కడ డ్రాగ్ చేసుకోండి ఒక కార్నర్లో. దీన్ని స్క్రీన్కి మనకి సరిపోయేంత పెట్టుకోండి. మనకి సరిపోయేంత పెట్టుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఇది ఫ్రంట్కి వచ్చింది కాబట్టి మళ్ళీ దీన్ని 3 లైన్స్ మీద క్లిక్ చేసి లేయర్స్లోకి వెళ్ళి షో లేయర్స్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ ఇది ఎక్కడ ఉందో దీన్ని మళ్ళీ ఫోటో కిందికి అన్నిటి కిందికి పెట్టేసుకోండి. సో ఇలా ఉంటుంది. సో దీనికి కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినటువంటి కలర్ ఆ బాక్స్కి, బట్ బ్లాక్ బాగుంటుంది. ఇది కూడా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ గ్యాస్ ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటంటే మీకు ఇది ఎంత కనిపించాలనేది ఉంటుంది. సో ఇది కూడా మీరు దేనికైనా ట్రాన్స్పరెన్సీ యూజ్ చేయొచ్చు. సో నా ఫోటో అనేది ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి కొంచెం ట్రాన్స్పరెన్సీ తగ్గిద్దాం. అండ్ నెక్స్ట్ గ్యాస్ మళ్ళీ ఏం చేద్దాం, EARN 1500 డైలీ అని పెట్టుకుందాం.
డైలీ అనేది నేను ఇక్కడ చూపించలేను, ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం కాపీరైట్ క్లెయిమ్స్ కిందకి వస్తుంది. గైస్ నేను అన్నీ చూపించలేను ఇక్కడ. సో ఇక్కడ కూడా కలర్స్ ఏమైనా చేంజ్ చేసుకుంటా అంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా గైస్, సో చూడండి ఒకసారి మన ఛానల్ ఏదైతే అవుట్పుట్ ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ కొంచెం మంచిగా కనిపించడానికి ఇక్కడ మనది నేమ్, ఎస్ సంజు ఇన్ఫోటెక్ ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్పేసింగ్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం టెక్స్ట్ అనేది పెద్దగా అవుతుంది. అండ్ ఇది ఇంకా మంచిగా కనిపించాలంటే బోల్డ్ మీద క్లిక్ చేస్తే కొంచెం డార్క్నెస్ అవుతుంది, లెటర్స్ అనేది కొంచెం ఉబ్బిపోతాయి. సో అది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకేంటంటే ఒక ఎలిమెంట్ అనేది ఇక్కడ యాడ్ చేద్దాం. ఇక్కడ కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి యాడ్ చేద్దాం. ఏమంటారు, క్యాన్వా, ఇఫ్ క్యాన్వా ఉంటే యాడ్ చేద్దాం. క్యాన్వా లోగో కానీ ఏదైనా, ఎస్ క్యాన్వా ఉంది, క్యాన్వాది ఇక్కడ యాడ్ చేసేద్దాం. ఎస్. సో ఇంతే గైస్. ఇంకా నెక్స్ట్ ఎడిటింగ్ అనుకుందాం. ఎడిటింగ్ అని కొట్టేసిన తర్వాత ఇది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెట్ అవ్వట్లేదు అంటే నేను ఇది బ్యాక్గ్రౌండ్లో పెట్టి ట్రాన్స్పరెన్సీ తగ్గిద్దాం అనుకున్నా. ట్రాన్స్పరెన్సీ ఎస్. 1 సెకండ్. ఇది లేయర్స్ కూడా చెక్ చేసుకోండి గైస్, మనకి లేయర్స్ అనేది ఇంపార్టెంట్. సో లేయర్స్ సేమ్ మళ్ళీ కిందికి వెళ్ళిపోవాలి ఇది. సో గైస్ మన లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ థంబ్నెయిల్ అయితే ఇది. ఇలా చేస్తూ ఫ్రీలాన్సింగ్ చేస్తూ మంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సేమ్ మన ప్రీవియస్ వీడియో చూసి దాంట్లో అనేది మనకి గిగ్ క్రియేట్ చేసుకుని మీ ఏదైతే శాంపుల్స్ ఉన్నాయో శాంపుల్స్ అక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసుకోండి. సో ఇది గైస్, ఇలాంటి మంచి కంటెంట్ కోసం మనల్ని ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.